కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి నాడు కీరదోసను పూజలు పెడుతూ ఉంటారు. అయితే కృష్ణాష్టమి పండుగ రోజున కీరదోసకాయను కోయకుండానే పూజలు ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. పూజ పూర్తయిన తరువాత శ్రీకృష్ణుని జన్మాన్ని సూచిస్తూ దోసకాయ కాడను కత్తి లేదా నాణెంతో కోస్తారు. కీరదోసకాయను ప్రాముఖ్యత ఏంటంటే కీరదోసకాయను తల్లి గర్భంగా భావిస్తారు. కాడలో సహా ఉన్న దోసకాయలను పూజలో ఉంచి పూజ తర్వాత దాని కాడను కోయడం అనేది దేవకి గర్భం నుంచి శ్రీకృష్ణుడు జన్మించడాన్ని బొడ్డుతాడు తెంచుకోవడానికి సూచిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కీరదోసకాయను మధ్యలో కోసి అందులో శ్రీకృష్ణుడి బాల రూపాన్ని ఉంచి పూజిస్తారు. ఇది బాల గోపాలుడికి స్వాగతం పలకడానికి ప్రతీక. పూజ అనంతరం కోసిన దోసకాయను ప్రసాదంగా పంచుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ప్రసాదం తీసుకోవడం శుభప్రదం. ఇది సంతానం కోసం చేసే ప్రార్థనలకు కూడా సంబంధించింది. కాబట్టి కృష్ణాష్టమి రోజు రాత్రి దోసకాయను పూజ చేసే ముందు కోయకూడదు. పూజ పూర్తయిన తర్వాత మాత్రమే సంప్రదాయబద్ధంగా కాడను వేరు చేస్తారు.